ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ఒక లైక్ కొట్టండి. మాకు సపోర్టింగ్గా ఉంటుంది. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తథాస్తు దేవతలు నిజంగానే ఉన్నారని వేద పండితులు చెబుతున్నారు. తథాస్తు దేవతలు తిరిగే సమయంలో ఆ దేవతలు తథాస్తు అనగానే అది వెంటనే జరిగిపోతుందట. అసలు తథాస్తు దేవతలు నిజంగానే ఉన్నారా? ఒకవేళ ఉంటే ఏం టైంలో తిరుగుతారు? మన కోరికలు వెంటనే నెరవేరాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన పురాణాల ప్రకారం తథాస్తు దేవతలు నిజంగానే ఉన్నారట. ఈ దేవతలు తథాస్తు అనగానే మనం ఏది అనుకున్నా జరిగిపోతుంది. ప్రతిరోజు సాయంత్రం సమయంలో 5:30 నుండి 6:30 మధ్యలో ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. వీరు ప్రయాణించే మార్గంలో తథాస్తు అని అనుకుంటూ వెళ్తారు. కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా అపశకునాలు మాట్లాడకూడదు. ఏదైనా చెడు మాట్లాడితే ఆ చెడు మన కుటుంబానికే తగులుతుంది. కాబట్టి సాయంత్రం సమయంలో మంచి మాటలే మాట్లాడాలి. తథాస్తు దేవతలు తిరిగే ఈ గంట సమయంలో మనం ఏదైనా కోరుకుంటే తథాస్తు దేవతలు తథాస్తు అని కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయట. మన దగ్గర డబ్బులున్నా కూడా డబ్బు లేదని ఎవరికైనా చెప్తే తథాస్తు దేవతలు తథాస్తు అని నిజంగానే డబ్బు లేకుండా చేస్తారట. కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా చెడు మాటలు మాట్లాడకుండా ఎల్లవేళలా మంచి మాటలు మాట్లాడండి. మనలో చాలామంది ఉదయాన్నే పూజలు చేస్తూ ఉంటారు. కాని ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్యప్రాప్తి లభిస్తుంది. ప్రతిరోజు పూజలు చేయలేనివారు ప్రతి సోమవారం సాయంత్రం సమయంలో పూజ గదిలో ఒక దీపం వెలిగించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఎందుకంటే ప్రతి సోమవారం సాయంత్రం సమయంలో శివపార్వతులు భూమిపై తిరుగుతూ ఉంటారట. కాబట్టి సోమవారం సాయంత్రం చేసే పూజలకు శివపార్వతుల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. అలాగే సాయంత్రం సమయంలో తులసిని పూజిస్తే మీ ఇంటి చుట్టూ దేవతలు సంచరిస్తారట. తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు నమస్కారం చేసుకుంటే అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే ప్రతిరోజు సాయంత్రం సమయంలో భూమిపై లక్ష్మీదేవి తిరుగుతుందట. సాయంత్రం 6 దాటిన తర్వాత ప్రతి ఒక్కరి ఇంటి ముందుకు లక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఇంటి ప్రధాన ద్వారాలను మూసివేయకండి. ఇంటి తలుపులు మూసి ఉంటే గుమ్మం ముందున్న లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది. అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిని శుభ్రం చేయకూడదు. చీపురుతో ఇంటిని ఊడవకూడదు. సాయంత్రం ఇంటిని ఊడిస్తే ఇంట్లో ఉన్న డబ్బు ఖర్చయిపోతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఇంట్లో గొడవలు పడకూడదు. ముఖ్యంగా భార్యాభర్తలు గొడవపడితే భార్యాభర్తలు విడిపోయే అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లండి. పసుపు శుభసూచకం. గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటివారు ఏదైనా శుక్రవారం రోజున సాయంత్రం తలస్నానం చేసి ఇంటి ఈశాన్యంలో నెయ్యి దీపం వెలిగించండి. మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అదేవిధంగా విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదవండి. డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి అపారమైన సంపదలు కలుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం సమయంలో శివపార్వతులు సంచరిస్తూ ఉంటారట. కాబట్టి కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోవాలంటే ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక సాయంత్రం సమయంలో నిద్రపోకూడదు. దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. సాయంత్రం సమయంలో గోళ్లు కత్తిరించకూడదు. అలాగే జుట్టు కత్తిరించకూడదు. ఈ ప్రపంచంలో దైవశక్తులు ఉన్నట్టే దుష్టశక్తులు కూడా ఉన్నాయి. మీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే మీ ఇంట్లో సాలెగూడ్లు కనిపిస్తాయి. ఏ ఇంట్లో అయితే దుష్టశక్తులు నివసిస్తాయో అలాంటి ఇళ్లలో వస్తువులు కనిపించకుండా పోతాయి. ఇక సాయంత్రం సమయంలో
ఉప్పు, నూనె, కోడిగుడ్లు. ఈ 3 వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు. ఇవి శని స్థానాలు. వీటిని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది. ఇక సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి. మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు ఏర్పడతాయి. ఇంట్లో పగిలిన వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. అలాగే వివాహమైన ఆడవారు జుట్టు విరబోసుకొని ఉండకూడదు. ఇక రాత్రి నిద్రించే ముందు చీపురును నిటారుగా పెట్టకూడదు. మనలో చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తూ ఉంటారు. కానీ రాత్రి వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. సాయంత్రం సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఎవరికైనా అప్పు ఇస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో నిత్యం దీపారాధన చేయాలి. సాయంత్రం దీపారాధన చేసేవారు పూజలో ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎవరైతే అప్పల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ప్రతి మంగళవారం సాయంత్రం సమయంలో పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని చదవండి. అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. సాయంత్రం సమయంలో ఎవరికీ పెరుగు ఇవ్వకండి. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం గుడ్లు తినకండి. సాయంత్రం 6 దాటాక చెట్టు నుండి పూలు కోయకూడదు. సాయంత్రం సమయంలో మొక్కలు విశ్రాంతి తీసుకుంటాయి. మనం ఆరోగ్యంగా ఉండి కూడా అనారోగ్యంతో ఉన్నామని ఎవరికైనా చెప్తే నిజంగానే అనారోగ్యం కలుపుతుంది. కాబట్టి సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవాస్తవాలు మాట్లాడకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.